ఇక కడప వెళ్దాం. కడప జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఏపీ ప్రభుత్వం చేపట్టిన పేరెంట్ టీచర్ మీటింగ్ సందర్భంగా కడప మున్సిపల్ హై స్కూల్కు వచ్చిన పవన్ కళ్యాణ్ పాఠశాల పరిసరాలు పరిశీలించి వస్తువులు పరిశీలించారు. అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిసి డిప్యూటీ సీఎం భోజనం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన డిప్యూటీ సీఎం పాఠశాలకు వరాల జల్లు కురిపించారు. సొంత నిధులతో వంటశాల నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రశంసా పత్రాలు, బహుమతులు ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. ప్రస్తుతం పూర్తి అప్డేట్స్ ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ హరిబాబు ఫీల్డ్ లో సిద్ధంగా ఉన్నారు. హరిబాబు, ఆర్జంతం కూడా చాలా ఉత్సాహంగా సాగింది ఇవాళ కడప జిల్లాలో పవన్ పర్యటన. ఇంకా ఎలాంటి వరాలు కురిపించారు, ఏం చెప్తున్నారు అక్కడ పేరెంట్స్ అండ్ విద్యార్థులు? అంటే సతీష్, థ్యాంక్ యూ సతీష్. ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కడపకు వచ్చిన నేపథ్యంలో మున్సిపల్ హై స్కూల్లో దాదాపు 1400 మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులతో పాటు ఆయన సమావేశం అవడం జరిగింది. ఇక్కడ విద్యార్థినులు ఏదైతే గత ప్రభుత్వ హయాంలో, వైసీపీ ప్రభుత్వ హయాంలో అంటే చిన్న ఏదైతే వార్డుల్లోనూ అలాగే చిన్న చిన్న మారుమూల ప్రాంతాల్లో 1 నుంచి 5 లోపల ఉన్నటువంటి స్కూళ్ళన్నింటినీ మెర్జ్ చేయడం వల్ల ఆ స్కూల్స్లో ఉన్న విద్యార్థులు దూర ప్రాంతానికి వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితులు తలెత్తడంపై కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇలా స్కూల్స్ని మెర్జ్ చేయడం వల్ల దాదాపు ఏదైతే బాలికలు పూర్తిగా చదువుకు దూరమయ్యారని, స్కూళ్ళకు వెళ్ళాలంటే కూడా దాదాపు కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పిన కూడా పవన్ కళ్యాణ్ చెప్తూ ఈ సమస్యను పరిష్కరించేందుకు కూడా తాను చర్యలు చేపడతానని, ఈ అంశం తన దృష్టిలో ఉందని ఒక ప్రభుత్వ వాహనాన్ని, అంటే ఆర్టీసీ బస్సు లేదా దానికి ఒక ప్రభుత్వ వాహనాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులని స్కూల్ దగ్గర దించడం, మన తర్వాత మళ్ళీ స్కూళ్ళ దగ్గర నుంచి ఇంటికి తీసుకెళ్లాలని చెప్పిన ఒక సంకల్పం తమకుందని, త్వరలో దీనికి కార్యరూపం ఇస్తానని చెప్పిన కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ప్రధానంగా ఏదైతే కడప జిల్లాలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఆక్రమించుకున్నటువంటి ఖాళీ బడులు కానీ ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. కలెక్టర్ కూడా ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే వైసీపీ నాయకులు ఆక్రమించుకున్న ప్రభుత్వ ఆస్తులను తక్షణం వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, లేని ఎవరైతే దీని మీద వ్యతిరేకిస్తారో లేదంటే ఆస్తులు స్వాధీనం చేయడానికి అభ్యంతరాలు తెలుపుతారో వాళ్ళ మీద కూడా పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయాలని చెప్పని కూడా ఆయన ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా అధికారులు కూడా కొంత కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఏదైతే పవన్ కళ్యాణ్ పర్యటనలో భాగంగానే విద్యార్థులు తమకు స్కూలు ఉంది కానీ స్కూల్లో వంటశాల పూర్తిగా ఇబ్బందికరంగా మారిందని, దీని నుంచి తమకు కొత్త వంటశాల కట్టించాలని చెప్పని పవన్ కళ్యాణ్ కోరిన నేపథ్యంలో ఆయన కూడా స్పందించారు. తనకు సంబంధించినటువంటి సొంత ట్రస్ట్ నుంచి వంటశాల నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయిస్తానని, అలాగే విద్యార్థులను కోరే విధంగా ఏదైతే బాగా చదువుకొని రాణిస్తున్నారో అలాంటి విద్యార్థులను ప్రోత్సహించేందుకు కళాశాల స్కూల్ యాజమాన్యం కానీ తమకు ప్రతిపాదనలు పంపితే ప్రశంసా పత్రాలతో పాటు లేదంటే బహుమతులు కూడా అందించేందుకు తాను ముందుకు వస్తారని చెప్పని, ఈ విధంగా విద్యార్థులను విద్యాపరంగా ప్రోత్సహించేందుకు తాను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని కూడా ఆయన చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. మరోవైపు తిరుగు ప్రయాణంలో ఎయిర్పోర్ట్కి చేరుకున్నటువంటి పవన్ కళ్యాణ్ వద్దకి ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారు. అక్కడ ఆయన కలుసుకొని ఆయనకి వినతి పత్రాలు ఇచ్చేందుకు కూడా వాళ్ళు ఎగబడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే కడప జిల్లా ప్రాంతంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ ఏదైతే ఉందో ఆ అక్రమ మైనింగ్ సంబంధించి కూడా దాదాపు 70కి పైగా వినతి పత్రాలను ఆయనకు అందజేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ప్రభుత్వ శాఖలలో ఉన్నటువంటి ఏదైతే ఉద్యోగులు కానీ లేదంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళు కూడా తమ సమస్యలను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకొచ్చేదానికి ముందుకు వచ్చారు. ఏదైతే పవన్ కళ్యాణ్కి తమ సమస్యలు చెప్పుకుంటే ఆ సమస్యలు తక్షణం పరిష్కారం అవుతాయని చెప్పి బలంగా నమ్ముతున్న ప్రజలు, ఉద్యోగులు ఆయనకి వినతులు ఇచ్చేదానికి కూడా అదే స్థాయిలో తరలి రావడం అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే పవన్ కళ్యాణ్ పట్ల ప్రజలు అపారమైన అభిమానాన్ని చాటుకోవడం పట్ల కూడా కొంత
వైసీపీ నాయకుల్లో అసూయ కూడా బయలుదేరిందనే చెప్పాలి. ఎందుకంటే విద్యార్థులు కూడా ఆయన్ని హీరోగా చూస్తున్నారు. నన్ను హీరోగా కాకుండా తనను ఒక నాయకుడిగా గుర్తించాలని, ఒక సామాన్యుడిగానే తాను ఉన్నానని చెప్పని కూడా ఆయన విద్యార్థులకు చెప్తూ, మీరు కూడా 10 మందిలో పెద్ద గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసి ఇలాగ మా స్థాయికి ఎదగాలని చెప్పని కూడా ఆయన విద్యార్థులకు సూచించడం మాత్రం అందరినీ ఆకట్టుకుంది. విద్యార్థులు కూడా పవన్ కళ్యాణ్ రాక పట్ల అమిత ఆనందాన్ని చూపిస్తున్న పరిస్థితి. అలాగే తల్లిదండ్రులు కూడా పవన్ వస్తే తమ సమస్యలు తీరుతాయన్న ఒక ధీమా అయితే, ఒక ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేశారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ హరిబాబు.